సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య వ్యక్తిగా పెద్ద మనిషిగా కూడా రాఘవేంద్రరావు గారు అయితే సీఎం రేవంత్ రెడ్డితో కొన్ని కీలక అంశాల మీద చర్చ అయితే చేసినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. ఏదైతే గతంలో వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఏదైతే సినీ ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారు. వచ్చినటువంటి తెలంగాణకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సీఎం కూడా తెలుగు చిత్ర పరిశ్రమని చాలా బాగా చూసుకుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా బాగానే చూసుకుంటుంది అని చెప్తూనే కొన్ని అంశాల మీద తనైతే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే దిల్ రాజును ఎఫ్డీసీ చైర్మన్ గా నియమించడం అనేది మాకు అందరికీ కూడా సంతోషంగా ఉందంటూ కూడా ప్రముఖులు చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా ఎఫ్డీసీ చైర్మన్ గా దిల్ రాజు గారిని ఆహ్వానిస్తున్నామంటూ కూడా చెప్పారు. తెలంగాణని అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ గా కూడా మార్చాలన్నది టూరిస్ట్ ప్లేస్ గా కూడా మార్చాలంటూ కూడా కొన్ని అంశాల మీదైతే చర్చించారు. ఏదైతే తెలంగాణని టూరిజం ప్లేస్ గా మార్చడం అనేది చాలా పెద్ద విషయము. ఇది ముఖ్యంగా ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి తీరాలన్నట్టుగా కూడా కొన్ని అంటే విజ్ఞప్తి పరంగా కూడా విజ్ఞప్తి చేసినట్టయితే తెలుస్తుంది. అంటే ఒక రిక్వెస్ట్ గా కూడా రిక్వెస్ట్ పెట్టారు అని కూడా పూర్తిగా తెలుస్తుంది. మరికొంతమంది ఏదైతే తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లతో పాటు గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ అయితే జరిపారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మనకు ఇది మరోసారి తీసుకురావాలి. ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినట్టుగా ఇప్పుడు కూడా మరోసారి ఇది మా ముందుకు తీసుకురావాలి. చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా హైదరాబాద్ లో చేశారు. మరి ఇప్పుడు కూడా తీసుకురావాలంటూ కూడా పేర్కొన్నట్టయితే పూర్తిగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా జరిపిస్తే బాగుంటుంది. ఇలాంటి పలు అంశాల మీదైతే చర్చించినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తుంది. దీంతో పాటు నాగార్జున గారే కావచ్చు, ఏదైతే అంటే రాఘవేంద్రరావు గారు చెప్పినటువంటి దాని ప్రకారం ఏదైతే ఇంతకుముందు మద్రాసు నుంచి హైదరాబాద్కి సినీ ఇండస్ట్రీ అక్కినేని నాగేశ్వరరావు వల్లే సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడికి తరలి వచ్చింది అన్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని అంశాల మీద అయితే మాట్లాడినట్టుగా పూర్తిగా అయితే తెలుస్తోంది. దీనికి సంబంధించి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ని కూడా హైదరాబాద్ లో నిర్వహించాలంటూ కూడా కోరుతున్నామంటూ రాఘవేంద్రరావు గారు తెలిపారు. అదేవిధంగా యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలంటూ కూడా నాగార్జున గారు విజ్ఞప్తి చేశారన్నట్టుగా అయితే వినిపిస్తోంది. ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్స్లు ఇస్తేనే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందంటూ కూడా నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడడం అయితే జరిగింది. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలనేదే మా కోరిక అంటూ కూడా నాగార్జున గారు అయితే పేర్కొన్నారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ముఖ్యంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదైతే మనం హైదరాబాద్ విషయంలో కావచ్చు ఏ విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని మనకు అందరికీ కూడా తెలుసు. అయితే ఇలాంటి పలు అంశాల మీద అంటే ఇట్లా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంటే ఏ అంశాలని మన దృష్టిలోకి తీసుకొస్తుంది ఇండస్ట్రీ కూడా ఆ ధోరణిలో ఆ దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తేనే కలిసికట్టుగా కూడా మనం పని చేస్తేనే ముందుకు వెళ్తుంది అన్నట్టుగా కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఆయన భావన ఒకటే అన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే సినిమా ఇండస్ట్రీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కలిసి అర్థం చేసుకొని ఒక అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్తేనే ఇది వెళ్తుందే తప్ప ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని పట్టించుకొని మీరు ఇలా చేస్తే ఎవరికి మంచిది కాదన్నట్టుగా ఆయన మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే ఆయన భావన దానికి సంబంధించినట్టుగానే మనకైతే తెలుస్తోంది. అదేవిధంగా ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇండస్ట్రీ పెద్దలకు అయితే తేల్చి అయితే చెప్పేశారు. బెనిఫిట్ షోలకి మేము ఎటువంటి అనుమతులు అయితే ఇవ్వము, అసెంబ్లీలో చెప్పిన మాటకి కూడా మేము కట్టుబడి అయితే ఉంటామని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే మనం సంధ్యా థియేటర్ ఘటన చూసాము, సంధ్యా థియేటర్ ఘటన అసలు ఎన్ని రోజులైనా కూడా ఎవరు మర్చిపోలేనట్టుగా కూడా ప్రస్తుతం అందరూ కూడా ఎదుర్కొంటున్నారు ఈ సంఘటన. అందుకు అసలు మా మనసులో అయితే చాలా కలిసివేస్తోంది, మేము ఎప్పటికీ మర్చిపోలేమంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కొంత ఆవేదన వ్యక్తపరిచారు. ఏదైతే సినీ పెద్దల మధ్య కూడా అందుకు ఈ సంధ్య థియేటర్ ఘటన ఇట్లాంటి అంటే భవిష్యత్తులో కూడా ఇది చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం మేము బెనిఫిట్ షోస్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము రద్దు చేస్తాము, అదే దృష్టిలో పెట్టుకొని మేము వ్యవహరిస్తున్నాము అంటూ కూడా సినీ పెద్దలతో అయితే తేల్చి చెప్పేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు.
అదే విధంగా ముఖ్యంగా ఏదైతే ఇలాంటి సంఘటనల గురించి మేము ఆలోచించాం కాబట్టి సినీ పెద్దలు సినీ ప్రముఖులు ఎవరైతే వచ్చారో మీరు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో చెప్పినటువంటి మాటకి నేను కట్టుబడి ఉంటాను అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారు. ముఖ్యంగా ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది అంటూ కూడా మురళీమోహన్ గారు చెప్పడం జరిగింది. సినీ పెద్దల తరపున కూడా సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించింది అంటూ కూడా మురళీమోహన్ గారు కొంత ఆవేదన వ్యక్తపరిచారు సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు. అదేవిధంగా సినిమా రిలీజ్ లోనే కాంపిటీషన్ వల్లే ప్రమోషన్స్ కీలకంగా మారింది మాకంటూ కూడా చెప్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండడం వల్లే మేము ప్రమోషన్స్ అయితే చాలా విస్తృతంగా చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తాము బ్యాక్ టు బ్యాక్ పెద్ద సినిమాలు రావడం వల్ల వాళ్ళకి అంటే కొంత ప్రమోషన్ చేసుకుంటేనే ఏ సినిమా వస్తోంది, ఏ సినిమా ఎలా ఉండబోతుందని ప్రజల్లోకి వెళ్తుంది. ఇందులో భాగంగానే మేము ప్రజల్లోకి మరింత వేగంగా వెళ్ళడానికి ఈ ప్రమోషన్లను అయితే జరుపుతున్నారు, చాలా విస్తృతంగా జరుపుతున్నది. అయితే అమెరికాలో కావచ్చు, ఏదైతే విదేశాల్లో కూడా మనకి సినిమాలు అనేది పాన్ ఇండియా లెవెల్లో కూడా రిలీజ్ అవుతున్నాయి. అందుకు మేము ఇలా ప్రమోషన్స్ చేయడం వల్లే మరికొంత ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతోనే మేము ఇదంతా అంటే ప్రమోషన్స్ వీడియోస్ కూడా చేస్తాము అన్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది. సో సంధ్యా థియేటర్ ఘటన అయితే అందరినీ నిజంగా బాధిస్తోందని చెప్పొచ్చు. సంధ్యా థియేటర్ ఘటన వల్లే ఇంతవరకు కూడా రావడం జరిగింది. ఏదైతే ఈరోజు సినీ పెద్దల తరపున ఏదైతే వివాదం నడుస్తోందో ఇదంతటికీ కారణం కూడా సంధ్యా థియేటర్ ఇష్యూ కాబట్టి మేము దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీని చూస్తున్నాను అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అంటూ కూడా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కోరినట్టుగా అయితే పూర్తిగా అయితే సమాచారం. శాంతి భద్రతల విషయంలో ముఖ్యంగా రాజీ లేదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. ఇకపై బౌన్సర్లపై సీరియస్గా ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత సెలబ్రిటీలదే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సినీ పెద్దలతో అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఏదైతే ముఖ్యంగా బౌన్సర్లు చూసుకుంటే సినీ హీరోల తరఫున వచ్చినటువంటి బౌన్సర్లు అంటే సినిమా హీరోల వాళ్ళని కాపాడేటువంటి ఒక నేపథ్యంలో మిగతా ఎవరిని తన్నుకుంటూ వెళ్తున్నాము, ఎవరికి మా వల్ల నష్టం జరుగుతోంది, ఏ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే వచ్చినటువంటి వాళ్ళు ఏదైతే బౌన్సర్లు ఎందుకు సినిమా హీరోల్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికే ఉంటారు. అది నిజమైనప్పటికీ కానీ ఎదుటి వాళ్ళకి నష్టం చేకూరే విధంగా ఉండకూడదంటూ కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దలతో అయితే తేల్చి చెప్పేశారు. అందుకు బౌన్సర్లు కొంత జాగ్రత్తలు పాటించాలి, బౌన్సర్లు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాలి. ఏదైతే హీరోల్ని కాపాడే ప్రసక్తి ఉన్నప్పటికీ కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకొని కూడా మీరు వ్యవహరించాల్సి ఉంటుంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా శాంతి భద్రతల గురించి మేము ఏదైతే తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరందరూ కూడా అందరికీ కూడా సమకూర్చే విధంగానే ఉన్నాయి. మీరందరూ కూడా ఆలోచించి వ్యవహరించాలి. మీరు ఇలాంటి విషయంలో మాకు సహకరిస్తేనే మేము కూడా మీకు ఏదైతే సినీ ఇండస్ట్రీ తరఫున కూడా కొన్ని ఆలోచిస్తాము మీ గురించి కూడా అంటూ కూడా ఈరోజు తేల్చి అయితే చెప్పేశారు. ముఖ్యంగా ప్రభుత్వం ఇండస్ట్రీతో కలిసి ఉంటాము అని కూడా భరోసా అయితే ఇచ్చారు. తెలంగాణ రైజింగ్లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కూడా ఉండాలి అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. డ్రగ్స్ క్యాంపియన్ మహిళా భద్రత క్యాంపియన్లో కూడా చొరవ చూపాలి అంటూ కూడా చెప్పారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంను కూడా ప్రమోట్ చేయాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ కూడా ఇండస్ట్రీ సహకరించాలి. ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేశారన్నట్టుగా తెలుస్తోంది. అయితే సినీ ఇండస్ట్రీ తరపు నుంచి కూడా మనకి ఏదైతే ముఖ్యంగా వచ్చేటువంటి లాభాల నుంచి కావచ్చు ప్రభుత్వం కూడా ఏదైతే కల్పించుకుంటుంది మీరు కూడా సహకరిస్తేనే మేము కూడా సహకరిస్తామంటూ కూడా ఒక డీల్ కుదుర్చుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే సీనియర్ ఇండస్ట్రీ పెద్దల మధ్య సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రభుత్వం మధ్య కూడా ఏదైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి వివాదం ఏదైతే ఉందో ఇది ఇక్కడితో అయితే ముగుస్తుంది. మనం ఫర్దర్గా కూడా కలిసి పని చేస్తూ కూడా ఉంటేనే మనకి భవిష్యత్తులో కూడా బాగుంటుంది అన్నట్టుగా కూడా పూర్తిగా చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అయితే
ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరిస్తేనే అందరికీ మేలు చేకూరుతుంది అన్నట్టుగా కూడా చెప్పారు. ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందంటూ కూడా దగ్గుపాటి సురేష్ గారు అయితే చెప్పడం జరిగింది. హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిలిం డెస్టినేషన్ గా చేయాలనేదే మా డ్రీమ్, మా ప్రతి ఒక్కరి డ్రీమ్ అదే అంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ప్రభుత్వ సహాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కు వచ్చింది అంటూ కూడా సురేష్ బాబు గారు అయితే తెలపడం జరిగింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండాలి అంటూ కూడా సురేష్ బాబు గారు ఒక విజ్ఞప్తి అయితే చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారితో. మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చిందంటూ కూడా త్రివిక్రమ్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని భరోసా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపైనే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ఇదంతా కూడా చోటు చేసుకుంది. తమ ప్రభుత్వం ఆ ఘటనను సీరియస్ గా తీసుకుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మేము ఇంత సీరియస్ అవ్వడానికి కూడా మాకు మీతో ఎలాంటి వివాదాలు లేవు, ఎలాంటి అదేవిధంగా ఏదైతే బయట నుంచి వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే జరుగుతోందో ప్రభుత్వం మీద ఎలాంటి నిందలు వేస్తున్నారు, కావాలనే కక్షపూర్వితంగా చేస్తున్నారు అనేటువంటి మాటలు మనం అందరం కూడా విన్నాము. ఎంత కక్షపూర్వితంగా ఎవరు కూడా చేయడం లేదు, మాకు ఎలాంటి ఉద్దేశం అయితే లేదు. సినీ ఇండస్ట్రీ పైన మాకు ఒక మంచి ఒపీనియనే ఉంది. కానీ ఏదైతే సంధ్య థియేటర్ ఘటనలో జరిగినటువంటి ఇష్యూ అంతా ఇంత కాదు. ఆ ఘటనలో ఏదైతే రేవతి గారు అయితే చనిపోవడం జరిగింది, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పుడు ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో ఒక పక్క చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాము. ఇంత సంఘటన జరిగింది కాబట్టి ఏదైతే తొక్కిసలాటలో కారణంగా చనిపోవడం అనేది అందరి గుండెల్ని అయితే బాధిస్తోంది అన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు సినీ పెద్దల మధ్య ఆవేదన అయితే వ్యక్తం చేసినట్టుగా తెలుసు. అందుకు మేము ఇంత సీరియస్ నిర్ణయం అయితే తీసుకున్నాము అంటూ కూడా క్లియర్ కట్ గా అయితే చెప్పడం జరిగింది. అందుకు కొన్ని ఆంక్షలు అయితే విధించాము. అదేవిధంగా మీ సినీ ఇండస్ట్రీ కూడా మాకు సహకరించాలి, అన్ని విషయాల్లో కూడా మేము సపోర్ట్ చేస్తాము, ఎప్పుడు కూడా మేము సినీ ఇండస్ట్రీని టాలీవుడ్ కి ఖచ్చితంగా తోడుంటాము అని కూడా ఒక భరోసా అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి సినిమా ఇండస్ట్రీ పెద్దలు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ భక్తి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి గారు, ఇలా పలు పెద్దల మధ్య కూడా ఈ చర్చ అనేది కొనసాగినటువంటి నేపథ్యంలో ఒక అందరూ ఏదైతే ఒక రాజీకి అయితే వచ్చారు పూర్తిగా. ఏదైతే ముఖ్యంగా పుష్ప అల్లు అర్జున్ గారి గురించే ఇదంతా కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం మనందరికి తెలుసు. ఏదైతే ఒక పక్క చిరంజీవి గారు సినిమా అంటే షూటింగ్ లో కూడా బిజీగా ఉండడం వల్ల తను ఇక్కడికి రాలేకపోయారు. అందుకు అల్లు అర్జున్ తరపున అయితే ఇంతమంది సినీ పెద్దలు తరలి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతటితో ఈ విషయాన్ని సర్దుమణిగించేలా ఉండాలన్నదే సినీ ఇండస్ట్రీ కూడా ప్రయత్నం. అందుకు అదేవిధంగా బెనిఫిట్ షోలకే కావచ్చు, టికెట్ల రేట్ల విషయంలోనే కావచ్చు, ఫర్దర్గా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా కూడా ఆలోచించి ఈ డెసిషన్ తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తరలి వచ్చినట్టుగా అయితే మనందరికీ తెలుస్తుంది. అదేవిధంగా ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా మేము ప్రమోషన్స్ వీడియోస్ కూడా చేస్తామంటూ ఒక పక్క మురళీ మోహన్ గారు చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని చాలా బాధించింది, మేము ఎప్పటికీ కూడా మర్చిపోలేమంటూ కూడా మురళీ మోహన్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇలాంటివి ఫ్యూచర్లో కూడా చోటు చేసుకోకుండా ఉండడానికి మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి సహకరిస్తాము అంటూ కూడా చెప్పారు. మురళీమోహన్తో పాటు రాఘవేంద్రరావు గారు కావచ్చు, అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, అదేవిధంగా నాగార్జున గారు కావచ్చు, పలు అంశాల మీద అయితే కీలక చర్చలు అయితే జరిగాయి అన్నట్టుగా పూర్తిగా తెలుస్తోంది మనకు, ఏవైతే మనం ఇందాక మాట్లాడుకున్న దాన్ని బట్టి. సో మేము ప్రభుత్వానికి ఖచ్చితంగా సహకరిస్తాము. అదేవిధంగా మీ ప్రభుత్వం కూడా మాకు కొన్ని చేయాల్సి ఉంటుందంటూ కూడా సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా కొన్ని అంటే విజ్ఞప్తులు అయితే చేశారు. దీనికి అన్నిటికీ కూడా ప్రభుత్వం అంగీకరించింది, ఒకే ఒక్క దానికి తప్ప. ఏదైతే మేము బెనిఫిట్ షోలు విషయంలోనే మేము ఆలోచిస్తున్నాము. ఏదైతే ఈ సంఘటన గురించి మేము ఇంత డెసిషన్ తీసుకున్నామో, మేము ప్రభుత్వం ఇంకా ఈ డెసిషన్ని ఒకవేళ మేము రద్దు చేసుకొని మేము మీతో పాటు రాజీకి వస్తే కనుక ఇది మాకు ఒక ప్రభుత్వానికి ఒక మచ్చలాగా ఉంటుందన్నట్టుగా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించినట్టుగా అయితే మనకు పూర్తిగా అయితే తెలుస్తుంది. మరి చూడాలి మళ్ళీ అంటే ఇంకా ఎవరైనా సినీ పెద్దలు ఏమైనా మాట్లాడి వాళ్ళ మాటల్లోనే ఏమైనా చెప్పేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఏంటి అన్నది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.